ఈరోజు నేను వీడియోలో తోటకూర రైస్ తయారు చేస్తున్నాను. కావాల్సినవి ఉడికించిన రైసు, తోటకూర, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. తోటకూర రైస్ తయారు చేస్తాను. తోటకూరని శుభ్రంగా కడుక్కొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్లా తయారు చేసుకోవాలి. కళాయిలో ఆయిల్ తీసుకొని కాగాక దీంట్లో ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పల్లీలు యాడ్ చేసుకోవాలి. వేయించుకోవాలి. చెక్క లవంగాలు యాడ్ చేసుకోవాలి. యాలకులు యాడ్ చేసుకోవాలి. జీలకర్ర యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకోవాలి. వేయించుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. వేయించుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తోటకూర పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తోటకూర, పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ తయారు చేసుకున్నాం. కొత్తిమీర కూడా వేసి ఈ పేస్ట్ను గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా తోటకూర పేస్ట్ని. దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. కలుపుకోవాలి బాగా. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. వైట్ రైస్, ఉడికించుకున్న వైట్ రైస్. ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లెమన్ జ్యూస్ కలుపుకోవాలి. ఇలా లెమన్ వాటర్
యాడ్ చేసుకోవాలి. తోటకూర రైస్ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. తోటకూర రైస్ వేడివేడిగా రెడీ అయింది. ఇది ఈరోజు నేను తయారు చేసిన తోటకూర రైస్. చాలా బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైస్ను ప్లేట్లోకి ఇది ఈరోజు నేను తయారు చేసిన తోటకూర రైస్. చాలా బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.